నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం సరకల్లు పంచాయతీ కేంద్రంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు పలమనేరు పూతలపట్టు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి మురళీమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సరకల్లు గ్రామంలో మహిళా సమావేశ భవనం, మహాకాళికాదేవి దేవాలయం, విజయ గణపతి ఆలయంతో పాటు సీసీ రోడ్లను వారు ప్రారంభించారు. అదేవిధంగా ముట్టుకూరు గ్రామంలో జరిగిన శ్రీ సీతారాముల వారి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొని పూజలు నిర్వహించారు. अयो रविश्रांतनः ओम श्रीकांताय कल्याणदेवतीनाम श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौशलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम तद्विष्णोपरमं पदकम् तदा पश्यन्त सौरयः देवचक्रदातातम् तद्विप्रासो विसन्यव ओम हरेव लग्नं सुखिनन्तरेव तारावनं चन्द्रभासन्तारेता ध्रुवं ध्रुवं दीक्षां यास्यामः परमेश्वरः मातावलिम सामचुत्तारः ज्योतिषमदि विद्यमदि प्रथमध्यात्तम् रामः सदा చిత్తూరంతా सहनौ ब्रह्मवश्यसम् अदातत्संहिताय उपनिषदम् व्याख्यास्यामः श्रीकान्ताय कल्याणदेवतीनाम श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम भीम नवमेराय जावरणारं प्रेमोदरे ओंकारेन्द्रस्याकीशराष्ट्रनारे ध्रुवं ध्रुवं रेवलिकं तारावलं चन्द्रवरदन्तरेव लक्ष्मीपतेर्देवीं स्मरामि నేను చేసినాము మీరే చేయండి చాలా చేస్తాం చేయండి మీరు కదా కూర్చోవాలా ఎప్పటి నుంచి అయిపోయింది ఇప్పుడు బయట చేసి వస్తారు బయట वेदाहमेतं पुरुषं వెంకటేశ్వర అయ్యో పేపర్ చేసేది మీరే కరెక్ట్గా ఓకేనా
ఈ నెల 13న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శ్రీకాళహస్తి పర్యటనను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షులు బాలగురువం పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ లో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల శ్రీకాళహస్తి పర్యటన ఈ నెల 13న జరుగుతున్నట్లు తెలిపారు. పర్యటన సందర్భంగా 13న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆర్జీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతారని అన్నారు. తిరుపతి జిల్లాలో పార్టీ పదవులు పొందిన నాయకులకు క్షేత్ర, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతం గురించి మాట్లాడతారని ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుందని అన్నారు. ఈ దినమున ఇక్కడ మీడియా మిత్రులు కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా ఫస్ట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మీడియా ఉంటేనే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు, అది చిన్న పార్టీ కావచ్చు, పెద్ద పార్టీ కావచ్చు, మామూలుగానే వస్తారు. కానీ వాళ్ళు స్థాయిని పెరిగే కొంది ఈ మీడియా మిత్రులు కూడా మర్చిపోతూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అటువంటి కాదు. ఆ రోజైనా ఈ రోజైనా కాంగ్రెస్ పార్టీ గురించి మీకు అందరికీ తెలుసు. ఈ రోజు వరకు ఏమీ లేకపోయినా కూడా కోరికాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీలో చేరి, ఈ రోజు కాదు రేపైనా కాంగ్రెస్ పార్టీ రావాలా, మన దేశం బాగుపడాలంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. ఇది మాత్రం మన మీడియా మిత్రులు మాత్రం ఒకసారి ఆలోచించి, మీకు ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి 4 మాటలు మంచిగా రాస్తే చాలా ఆనందపడతాం. ఇంకొకటి ఏంటి, వాస్తవాలను చూసుకుంటూ ఎంతో ముందుకు వెళ్తామండి. ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను వెళ్ళాను, పట్టేరాజు గారికి వెళ్ళాను, ఆయన కూర్చున్నాము, డిస్కస్ చేసాము, మాట్లాడాము. ఆ ప్రోగ్రామ్, మన ప్రోగ్రాము, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ బలోపేతం చేద్దాము, మీరందరూ కనీసాలు తెప్పించాము. కానీ ఆయన ఏంటంటే లేదండి, మీ పని మీరు కార్యక్రమం చేయండి, ఏదో నా పని చేసుకుంటా పోతానండి, కాబట్టి అలా వదిలేయండి సార్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలవంతం చేసే పార్టీ కాదండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో కాదు, 100 మంది 100 మంది క్రియేట్ చేసి ఈ రోజు కోట్లాది మందికి రాజకీయ భవిష్యత్తు తెచ్చిన వ్యక్తి పార్టీగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా ఎవరో రాకపోయినా వీలైనంత వాళ్ళకి అందరినీ సమన్వయం చేసుకోవడానికి, కలుపుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప వదిలేసుకోవడానికి అయితే, ఒక తగ్గించుకోవడానికి అయితే ప్రయత్నించు. మేము వీలైనంత ప్రయత్నంగా వెళ్తాము, వీళ్ళందరూ సమన్వయం చేసుకుంటాము, కలిసి మాట్లాడతాము. వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాము, రాకపోతే ఇప్పుడు మేమేం చేసినట్టు సార్ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, పార్టీ ఏంటంటే వైఎస్ఆర్సీపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. కాబట్టి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది ఆ వైఎస్ఆర్సీపీ నుంచి మా ఓట్ బ్యాంక్ ఏ విధంగా తీసుకోవడం మాకు తెలుసు, పోయినటువంటి వాళ్ళు ఏ విధంగా తిరిగి వస్తారో మాకు తెలుసు, ప్రజల నుంచి ఏ విధంగా ఉండాలంటే మాకు తెలుసు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మర్చుకోవాలో కూడా మాకు తెలుసు. సో వైఎస్ రెడ్డి గారు అంత ఈజీ లీడర్ కాదు, చాలా పోరాట పట్టుబడినటువంటి లీడర్. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, ఈ నెల 13వ తేదీ సాయంకాలం 3 గంటల నుంచి 5 గంటల లోపల కాలంలో ఆర్జీఆర్ కళ్యాణ మండపం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే తిరుపతి జిల్లా మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. జిల్లా స్థాయిలో మీటింగ్ ఏర్పడుతుంది కాబట్టి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు, మండల అధ్యక్షులు,
జిల్లా ఇన్ఛార్జీలు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎవరెవరికైతే పదవులు ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా అక్కడికి వస్తారు. వారందరికీ కూడా పార్టీ యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు నేడు ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ని నిర్వహించారు. నియోజకవర్గంలో అనేక మంది వారి వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా ఎమ్మెల్యే వెనువెంటనే ఆ సమస్యని పరిష్కరించవలసిందిగా అధికారుల్ని ఆదేశించడం జరిగింది. నాకు కొత్త ఉత్సాహం వచ్చింది, కొత్త ఆనందం ఉంది. స్కిట్ కాలేజ్ నెక్స్ట్ ఆగస్ట్ ఎండింగ్ ఆ టైంలో మరి రెడీ చేయబోతా ఉన్నా. దగ్గర 3.4 కోట్లు మరి జేఎన్టీ నుంచి లోకేష్ గారు చెప్పారు. అక్కడి నుంచే మరి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే ఎక్కడ కూడా టెంపుల్ నుంచి రూపాయి పెట్టుకోకుండా టెంపుల్ విల్ గివ్ లీజ్ టు జేఎన్టీ, లీజ్ రూపంగా ఇచ్చి వాళ్ళకి లీజ్ డబ్బు కట్టే సంవత్సరాల కింద కట్టే అనంతపురం జేఎన్టీ వాళ్ళు వచ్చి మెయింటైన్ చేసే పరిస్థితి, అది కూడా ప్రాసెస్ లో ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది. తప్పకుండా అక్కడి నుంచి మనం జేఎన్టీ అనంతపురం ₹10 ఖర్చు పెట్టి వాళ్ళే చేస్తామని చెప్పి లోకేష్ అన్న మాటిచ్చాడు. ఆయన మాటిస్తే శిలాశాసనం అయిపోతుంది. డెఫినెట్ గా వచ్చే నెక్స్ట్ దాంట్లో నుంచి మన పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజ్, సిట్ కాలేజ్ నుంచి పోవడం ఖాయం. ఇద్దరం కలిసి అంటే హడావిడిగా లేకుండా లాస్ట్ టైం మిగిలినట్టు కష్టపడకుండా ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి. ఎందుకంటే చాలా మంది అంటారు అదే గెలిచాడు మళ్ళీ 4 సంవత్సరాలు వచ్చాడు, 5 సంవత్సరాలు వచ్చారు, ఆ మాట అనుకోద్దు. నేను హ్యాపీగా ఒక్కొక్క మండలంలో మరి వారానికి 10 ఊర్లో, వారానికి 4 ఊర్లో, వారానికి 3 ఊర్లో కంఫర్టబుల్ గా కూర్చోవడం, పోవడం, అది తెలుసుకోవడం, ఇవన్నీ పాత రచ్చబండ కార్యక్రమం. ఆ రోజుల్లో మరి ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు పెట్టి చేసి, సో ఇవన్నీ కూడా పెట్టి మీకు కూడా ఇస్తాను. ఒకసారి మీరు ఇవన్నీ దయచేసి ఫోటో తీసుకొని తిరిగి ఇచ్చారు నాకు. ఇవన్నీ కూడా మీరు ప్రెస్ లో పెట్టినప్పుడు దయచేసి ఈ స్కాన్ ఇవన్నీ పెట్టుకొని తెలుగులో రాసి ఈ స్కాన్ కూడా పెట్టండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు. సో దాట్ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు, ఇమీడియట్ గా పేపర్ వస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి పనిచేసే అవసరం ఉంటుంది. అదే సెకండ్ వచ్చేసి ఎవరైతే ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్పారండి, దీంట్లో మరి దగ్గర 1.5 lakhs నుంచి 1,75,000 నుంచి దగ్గర 10 లక్షలు సారీ 1,75,000 నుంచి 40 lakhs వరకు మరి ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ఒక 200 మందిని అన్ని వర్గాల నుంచి చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైతే కావచ్చు, అన్ని రూరల్ నుంచి కావచ్చు, టౌన్ నుంచి కాబట్టి మేము ఎలక్ట్ చేసుకుంటాం. ఈ వచ్చే 1.5-2 months లో 200 members యంగ్స్టర్స్ ని మేము యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ దిద్దడానికి కాళాశ్రీలో ప్లాన్ చేస్తా ఉన్నాం. దీంట్లో భాగంగా అందరిని కూడా మేము ఆహ్వానిస్తాం, వాళ్ళతో మాట్లాడతాం, చర్చలు ఇస్తాం. ఇవన్నీ కూడా ప్రాసెస్ పడుతుంది. 45 days to 2 months పట్టే ప్రాసెస్ ఉంది. వీళ్ళందరినీ కూడా మేము ఫైనాన్షియల్ గా ఆదుకొని వాళ్ళతో పర్సనల్ గా షాప్ పెట్టి వాళ్ళు గ్రూమింగ్ చేసి, అంటే చెట్టు నాటిన తర్వాత నీళ్ళు వేసిన తర్వాత పెద్దగా చూసుకుంటాము. అదే రకంగా పాప పుట్టిన తర్వాత పాపకి ఫీడ్ ఇచ్చి వాళ్ళని చూసుకొని డాక్టర్ తీసుకుంటే చేస్తాం. అదే రకంగా వీ విల్ బి మానిటర్ దెమ్, వాళ్ళందరినీ కూడా మానిటర్ చేసి వాళ్ళందరూ కూడా ప్రాపర్ గా వాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసి. వైసీపీ నాయకులు బుధవారం ఏదో చేయాలని వచ్చి టీ కప్పులో తుఫాను సృష్టించారని నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అన్నారు. అతి తక్కువ కాలంలోనే ప్రజలకు ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తున్న వైసీపీ కళ్లకు కనపడటం లేదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అలాగనే వారు వెన్నుపోటు దినం అంటూ చేసిన కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో తోక ముడిచారని తెలియజేశారు. వైసీపీ నాయకులు ఒక గంజాయి స్మగ్లర్ ఆకతాయి కోసం ఓదార్పు యాత్ర చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైసీపీ వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే చిన్న సైజు యాగీ చేసిపోయారు. నిజంగా చెప్పాలంటే ఏదో చేద్దాం అనుకుంటే టీ కప్పులో తుఫాన్ చేయడానికి కూడా నిజంగా ప్రజలు సహకరించాల. ఏదో అంటే లేని ప్రాబ్లం కల్పన, అంటే అబద్ధాలు మాట్లాడడం, నోటికి వచ్చిన అసలుకి ఇష్టం వచ్చిన అబద్ధాలు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఏదంటే అది మాట్లాడడం. ఇంకా కూడా సిగ్గు తెలివితేటలు రాలే. ప్రజలు ఎందుకు వాళ్ళు ఇంటికి పంపించారని ఇప్పుడు కూడా అర్థం చేసుకోలే. చీత్కారం అంటే నాకు తెలిసి భారతదేశంలో ఇంత భయంకరంగా చీత్కరించి పంపించిన వాళ్ళు ఎవరు లేరు దాఖలాలు. అయినా కూడా సిగ్గు శరం అన్ని వదిలేసి మళ్ళీ వచ్చేసి మేమే చేసాం, ఉద్ధరించాం, బతుకులు మార్చాం, ఉద్యోగాలు ఇచ్చాం. ఏం ఉద్యోగాలు ఇచ్చారు మీరు? వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు 5,000 రూపాయలతో. చెప్పేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం కొంచెం ఇంగితేనే ఉండాలి. చూస్తున్నాం ఇవాళ ఒక గంజాయి, అలాగే ఒక అంతా కూడా రౌడీ ఎలిమెంట్ ని వాడిని పోలీసు వాళ్ళు కస్టడీ తీసుకుంటే వాడిని ఏదో పెద్ద
భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళగా వాడి కోసం ఓదార్పు యాత్ర కోసమా, గంజాయి స్మగ్లర్ కోసమా, ఆకతాయి కోసమా, ఇలాంటి వాళ్ళ కోసం ఓదార్పు యాత్ర. నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు అపోజిషన్ లీడర్ కింద ఉన్నారని చెప్పుకోవడం కూడా అసలు నిజంగా అవమానంగా ఉంది అసలు మొత్తం మన ఆంధ్రప్రదేశ్కి. ఆయన తగ్గిన పొంత ఇక్కడ తగ్గింది. ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన ఘనకార్యాలు చాలదన్నట్టు. ఇంకా అందరు టైం వస్తుంది, ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎక్కడికి ఎవరు మర్చిపోలే. చేసిన కుంభకోణాలు కానీ, భూ కబ్జాలు కానీ, తీసుకున్న లంచాలు కానీ అన్నీ తెలుసు. ఎక్కడికి పోలే. అన్నిటికీ టైం వస్తుంది. చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ప్రవర్తిస్తే అందరికీ మంచిది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.